స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్ అగైన్. సో ఇప్పుడైతే మేము మీకు క్రెయిగ్మోర్ బై కోడై రిసార్ట్స్ది రిసార్ట్ టూర్ మొత్తం చేసి చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తన్విష్ బ్లాగ్స్. ఎంత బుడ్డిగా ఉందో, పెరుగుతుంది. ఇది పింక్, వైట్, yellow అండ్ పింకిష్ ఆరెంజ్ షేడ్ అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫాగీతో ఎంత బాగుందో అసలు. అది ఎంట్రన్స్ గేట్. ఇదేమో అక్కడ ఓపెన్ చేసేది ప్లస్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ బైక్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. కావాలంటే లోపల కూడా ఉన్నాయి రూమ్స్కి పార్కింగ్ కూడా ఉంటుంది, చేసుకోవచ్చు. ఇలా పాత్వే ఉంటుంది అనమాట రిసెప్షన్స్కి, రెస్టారెంట్కి. రిసెప్షన్ అండ్ రెస్టారెంట్కి ఇటు పాత్వే ఉంటుంది. రైట్ సైడ్, సారీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రెసిడెన్సెస్ అంటే ఏంటది, రూమ్స్కి ఏమో ఇట్లా కింద నుంచి ఇట్లా వెళ్ళచ్చు. పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. కార్వి, బైక్స్ కూడా అయినా పెట్టుకోవచ్చు. రండి రిసెప్షన్ చూపిస్తాం. డిఫరెంట్ ఫ్లవర్స్ సూపర్ ఉంటుంది. కొడైకెనాల్ ఇదిగోండి రిసెప్షన్. రెస్టారెంట్ కి బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు మీకు చూపిస్తా. ఇది రిసెప్షన్. లోపలికి రానియచ్చు. ఇది రెస్టారెంట్ డైనింగ్ ఉంటుంది అనమాట. బయట లోపల కూడా ఉంటుంది. ఇట్లా రండి చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా రెస్టారెంట్ డైనింగ్ ఉంటుంది. If you go to our website, is called Craigmore by Kodai Resorts. Go to the website and you can contact number will be there. And we have two categories of rooms. One is premium room, another one is heritage block. You can contact us directly so that I will be giving you some direct discount for you. Don't need to go to online. Will be giving a very good service to you. You'll be very satisfied with service. ఇందాక చూసారు కదా అంకుల్ మనకి ఒక ఇంటర్వ్యూ టైప్ ఇచ్చారనమాట. సో ఇన్నారు కదా క్రెయిగ్మోర్ బై కోడై రిసార్ట్స్ అని. వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట నెంబరు. ఇక్కడ సేల్స్ కూడా ఉన్నాయి. నేను కూడా ఇవి తింటా ఇవాళ. ఇలా ఉంటుంది బయట డైనింగ్, ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా కనిపిస్తుంది. ఇదిగోండి వ్యూ కూడా కనిపిస్తుంది. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేటప్పుడు నేను మీకు మొత్తం చూపిస్తా. అవి కూడా రూమ్సే. అవి కొంచెం 4-5 పీపుల్ ఉన్నప్పుడు పెద్ద రూమ్స్ ఇస్తారనమాట. అక్కడ లోపలికి ఇలా ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్లవర్స్ కూడా సూపర్ ఉంటాయి అసలు. ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి.
లోపలికి ఎంటర్ చేసేసాం. ఇక్కడ వాకింగ్ నడవచ్చు. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ చేసుకోవచ్చు రిసెప్షన్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే రూమ్స్ ఇక్కడ కాకపోయినా కింద ఉన్నా కానీ ఇక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. బట్ నడవడానికి కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అన్నమాట. అక్కడ నేను రిసెప్షన్స్ అవన్నీ ఉన్నాయని చెప్పాను కదా, రూమ్స్ కి అక్కడ కింద దారి ఉంది కదా, అక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడైనా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, అక్కడైనా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇట్లా ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుందో, ఇది హార్ట్ షేప్ సూపర్ ఉంది చూడండి. ఎంత ఫాగీతో ఎంత బాగుందో అసలు. నేను మీకు ఒకటి చూపిస్తాను. ఏంటి ఇది? ఇలా మేము కొన్ని ఫోటోషూట్స్ దిగుదాం అనుకున్నాం. ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది. ఇదిగోండి ఇంతకన్నా కదా కార్ పార్కింగ్ గురించి. ఇంకా చాలా కింద స్టెప్స్ ఉంటాయి అన్నమాట. కింద కూడా పార్క్ చేసుకోవచ్చు. అటు నుంచి వెళ్ళి ఇట్లా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి వేరే వే ఉంటాం. అక్కడ మేము వచ్చేటప్పుడు క్యాంప్ ఫైర్ వేస్తా అన్నారు, బట్ డ్యూ టు డిస్టింగ్ కండిషన్స్ వేయలేదు. ఇక్కడ నుంచి ఇట్లా వే ఉంటుంది అన్నమాట. జంప్ చేస్తే పెట్టే ఇక్కడ నుంచి ఇట్లా వే ఉంటుంది. ఇందాక చూపించా కదా చిల్డ్రన్ ప్లే ఏరియా, పూల్ అనమాట. లోపల కూడా ఒకటి ఉంటుంది. స్విమ్మింగ్ అయ్యాక కొంచెం మొత్తం తొడి బట్టలు ఎక్కడానికి ఇట్లా అంతా ఉంటుంది అన్నమాట. స్వింగ్స్, ఇక్కడ సీసా కూడా ఉంది. చాలా లైట్ ఉంది, ఇది ఫుల్ లైట్. ఒక పెన్సిల్ పెట్టిన పడిపోయేటట్టుంది. ఇక్కడ నుంచి వచ్చేసి ఇట్లా బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, బట్ దాంట్లో దూకితే మనం వదిలే. ఇక్కడ కింద నుంచి కూడా వే ఉంది, అటు సైడ్ నుంచి కూడా వే ఉంది. ఆయుర్వేద ట్రీట్మెంట్ మీకు అది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రాగానే జిమ్ కూడా ఉంటుంది అన్నమాట. జిమ్ కూడా చేసుకోవచ్చు. 3 టైప్స్ ఉంటాయి అదే బయట. kgs, 3 kgs అట్లా చేయాలి. ఇప్పుడు వర్కౌట్ చేస్తే నేను ఉన్నదానికంటే ఇంకా సన్నగా. ఇక్కడ నుంచి ఇట్లా గోడ పెట్టారు, జంప్ చేయాలి. జంప్ అంటే జంప్ చేయాలి, ఇట్లా జంప్ చేయాలి. మా నాన్న అయితే ఈజీ లెమన్ స్క్వీజీ. ఇది మేక్ మై ట్రిప్ లో మా నాన్న బుక్ చేశారనమాట. మేక్ మై ట్రిప్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో నార్మల్గా ట్రిప్స్ అని వెళ్తే అక్కడ మనకు కావాల్సినవి వస్తాయి అన్నమాట. మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ ట్రిప్స్. దాంట్లో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ కొడైకెనాలే అనుకో, కొడైకెనాల్ అని అక్కడ ఉంటుంది. సెర్చ్లో కొడైకెనాల్ అని కొడితే రిసార్ట్స్ వస్తాయి. దాంట్లో క్రెయిగ్మోర్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కార్లో రావచ్చు. 1000 కిలోమీటర్స్, 19 hours డ్రైవ్ అన్నమాట. మా నాన్న చాలా కష్టపడుతున్నారు. అది కూడా బర్త్డే రోజే.
ఇవాళ బర్త్డే కాదు, మొన్న 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 కూడా కాదు, మొన్న కంటే నిన్న. ఇది ఇంకా కొన్ని రాలే. ఇక్కడ ఫార్మింగ్ అనుకుంటా, సీడ్ చేసి అటు సైడ్ సీడ్ చేసి పెడుతున్నారనమాట. చూపిస్తారు నాకండి. ఇదిగో అండి, సీడ్ చేసి ఇట్లా పెడుతున్నారు. అట్లా సీడ్ చేసి పెడుతున్నారు అనమాట. మా నాన్న మంచిగా చూస్తున్నారు. చూద్దాం ఏం చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ క్యారెట్స్ వచ్చినాయి, చిన్న చిన్నవి. పెరుగుతున్నాయి. కాలీఫ్లవర్ కూడా. అక్కడ ఒక చిన్న క్యారెట్ ఉంది, తీసుకురావచ్చు అట్లా. జరుగు జరుగు. అయ్యా, చిన్న చిన్న క్యారెట్లు పెరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఇది రూమ్కి వెళ్ళి మంచిగా కడగాలి. ఇక్కడ రెస్టారెంట్లో కానీ పన్నీర్స్కి వచ్చినప్పుడు కానీ వాడతారనమాట. మధ్య మధ్యలో ఫ్లవర్స్ కూడా పెరుగుతున్నాయి అక్కడ. నువ్వు చూసావా క్యారెట్స్? ఇదిగోండి ఎంత బుడ్డిగా ఉందో, పెరుగుతుంది ఇది. యాక్చువల్లీ ఇది తీసుకెళ్ళి మన ఇంట్లో పెడదామా? ఇందాక సైడ్ నేను చూపించా కదా, అది అటు అట్లా యూటర్న్ లాగా ఉంటుంది అనమాట. అలా తిరిగి వస్తే అక్కడ అదిగోండి మీకు వే కనిపిస్తుంది. అక్కడ ఆ వే నుంచి కార్స్ వస్తాయి. ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్ గేట్ ఉంది కదా, గేట్ నుంచి కిందకి పెట్టి ఇక్కడ పెట్టచ్చు. గేట్ నుంచి నార్మల్గా ఆ లవ్ సింబల్ పక్కన పెట్టచ్చు అన్నమాట. ఎక్కడైనా పెట్టచ్చు. బైక్స్ మాత్రం పక్కన అనుకుంటా ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ. సో ఇది వెళ్ళి మా అమ్మకి చూపిస్తే ఎలా ఫీల్ అవుతుందో తెలీదు. ఇదిగోండి, ఇది మా కారు. ఇక్కడ పెట్టాము మేము. ఫ్లవర్స్ ఇక్కడ బ్యూటిఫుల్ ఉంటాయి. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకుంటా. ఇదిగోండి, ఇటు సైడ్ ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంది చూడండి. మొత్తం డిఫరెంట్ ఫ్లవర్స్. పింక్, వైట్, yellow అండ్ పింకిష్ ఆరెంజ్ షేడ్ అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. టౌన్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే కొడైకెనాల్. సో ఇది బాగుందన్నమాట. ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ఒక క్విక్ రూమ్ టూర్, నార్మల్ రూమ్ టూర్, క్విక్ ఏదో క్విక్ రూమ్ టూర్. ఓపెనింగ్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక ఆగ్రాలో ఉండదు, మాకు కనిపించట్లేదు. ఇవన్నీ నార్మల్ గా మేము బ్యాగ్స్ అన్ని చదువుకున్నాం అనమాట. ఇక్కడ 2 సోఫాస్ ఉంటాయి, మధ్యలో ఒక టేబుల్, ఇక్కడ ఒక సోఫా ఉంటుంది. ఇది యాక్చువల్లీ చైర్స్. ఇది క్యాంప్ ఫైర్, ఇన్సైడ్ క్యాంప్ ఫైర్, బట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఒక్కళ్ళకే వేస్తే అందరూ ఉంటారు కదా అని. ఇక్కడ టేబుల్ మీద మేము వచ్చేటప్పుడు చెప్పారనమాట, ఇక్కడ స్నాక్స్ ఉంటాయి. మేము క్యాష్యూస్ తిన్నాము, ఒక డైరీ మిల్క్ తిన్నాము అనమాట. ఇంకేం తినలేదు, లేస్ తిన్నాము. సో ఇక్కడ పేయబుల్ స్నాక్స్ అన్నమాట ఇవి. సో మేము 3 ఐటమ్స్ తిన్నాం కాబట్టి అంతే. ఇది వచ్చేసి బెడ్రూమ్, వచ్చేసి బాత్రూమ్. ఇక్కడ ఇట్లా షవర్ వేసుకోవచ్చు అన్నమాట. ఇది క్లోజింగ్ డోర్. ఇది నార్మల్గా ఉంటుంది మిర్రర్. ఇక్కడ బయట వ్యూ మీరు చూస్తే అదిరిపోద్ది. ఇది ఎక్కడ
కానీ సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆరేస్ ఉంది ఆ ఫాగ్తో ఆ మంచు సూపర్, అసలు సూపర్ వ్యూ. సో ఇక్కడి నుంచి రూమ్ టూర్, రెసార్ట్ టూర్ మొత్తం అయిపోయింది. మిగిలింది రెస్టారెంట్ ఒకటి, ఇంకోటి అంతే. సో రెస్టారెంట్ కొంచెం ఫ్రెష్ అయి తినేటప్పుడు వస్తాం. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇక్కడ కింద సబ్స్క్రైబ్ ఇస్తాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ ఆఫ్టర్ ఫ్రెషింగ్. బాయ్. ఎంత బుద్ధిగుందో, పెరుగుతుంది. పింక్, వైట్, yellow అండ్ పింకిష్, ఆరెంజ్ షేడ్ అలా ఉంటాయి అన్నట్టు ఇక్కడ.